హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు అయితే నేను క్రిష కలిపి అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ సికింద్రాబాద్ బ్రాంచ్కి వెళ్ళామండి. ఎందుకంటే మా అమ్మాయి అక్కడే తన ఇంటర్మీడియట్ అయితే పూర్తి చేసింది. సో ఆ కాలేజ్ నుండి కొన్ని డాక్యుమెంట్స్ మాకు అవసరం అయిందనమాట. సో ప్రిన్సిపల్ మ్యామ్కి ఒక లెటర్ రాసి సబ్మిట్ చేసి వెళ్దామని అయితే వెళ్ళాము. అండ్ ఆఫ్టర్ దాట్ అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చే జర్నీ అనేది చూపిస్తాను, బ్లాగ్లో చూసేయండి. ఆ పని ముగించుకుని కిందకు వస్తే కిందనే వాళ్ళకి పిస్తా హౌస్ ఉంటుందండి. సో తను 2 ఏళ్ల తన ఇంటర్మీడియట్లో చాలా తక్కువేలేండి కాలేజ్కి వెళ్ళింది. క్లాట్ ప్రిపేర్ అవుతూ తనకి లాయర్ అవ్వాలని మహా గాఢమైన కోరిక పాపం. సో బిజినెస్లో కానీ ఏదైనా అలా చేస్తాను మమ్మీ అంటూ ఉండేది. అందుకని ఆ ఇదిలో క్లాట్ కోచింగ్కి వెళ్తూ అలా కొంచెం బిజీగా ఉండి అప్పుడప్పుడు వెళ్ళేది. బట్ వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా జాఫ్రానీ టీ అలాగే మలాయ్ బన్ ఇద్దరం కలిసి తినేవాళ్ళం. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మళ్ళీ వెళ్ళాం కదా, సో మమ్మీ తిందాం మమ్మీ అంది. ఏదో బొరుగులు మోస్తున్నట్టు దాని ఎక్స్ప్రెషన్ చూడండి, పఫ్ఫులు తెస్తూ. సో తీసుకొచ్చాక దీనికి ఒక వింత కోరిక పుట్టింది. ఆటోలో వెళ్దాం మమ్మీ సరదాగా, రోజు క్యాబే కదా అంది. ఎక్కిన తర్వాత నేను ఓటీపీ చెప్పలేదని నాతో గొడవ పడుతుంది, చూసారా, చెప్పు అని. తర్వాత ఇదిగోండి ఎగ్ పఫ్స్ తీసుకొచ్చింది. చాలా బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేసాం, ఎందుకో అస్సలు స్పైసీగా లేవు, చాలా చప్పగా ఉన్నాయి. నాకు ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. దయచేసి మీరు ఆటోలో వెళ్తా ఇలాంటి పఫ్ఫులు మట్టుకు తినకండి. ఎందుకంటే పఫ్ మీద ఉన్న రేకులన్నీ నా కళ్ళల్లో పడినాయి, అలాగే నా పఫ్లో ఉన్న రేకులన్నీ దాని మీదకి వెళ్ళినాయి. పెద్ద గోల్ అనమాట. సరే ఇంకా గొడవద్దు అనుకున్నామండి. ఇయర్ బడ్స్ ఒక సెట్టే ఉంది, చెరొకటి పెట్టుకున్నాము. కాపీరైట్ పడుతుందని సినిమా పేరు మూసేస్తోంది తెలివిగా. వెరీ స్మార్ట్ కిడ్ అండి. సో ఆ పోగులు చూసారా, చాట్ అంత పోగులు పెట్టుకుంది, పెద్ద పెద్ద బటర్ఫ్లైస్. స్ప్రైట్ తాగుతుంది, నా కళ్ళలో పెట్టి ఫోన్ తీసుకొచ్చి అంటుందండి. ఇంకా చూస్తూ ఆర్మీ జోన్కి వచ్చేసామండి. ఏఓసి సర్కిల్ దగ్గర ఉన్నాము. లెఫ్ట్ సైడ్ గోడ మీద చూసారా, మిలిటరీ ఆఫీసర్స్ అండి వీళ్ళంతా కూడా. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దెమ్, ద టాప్ మిలిటరీ ఆఫీసర్స్ అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఈ జోన్ అంతా చాలా పచ్చగా చాలా బాగుంటుంది, లైవ్లీగా, చాలా కామ్గా కూడా ఉంటుందండి. అండ్ ఈ ఫ్రూట్స్ చూసారా అండి, సీజనల్ ఫ్రూట్స్ విపరీతంగా అమ్ముతారు ఈ రోడ్ అంతా. బయట సూపర్ మార్కెట్స్ కంటే కూడా చాలా ఫ్రెష్గా, చాలా రీజనబుల్గా దొరుకుతాయి ప్రైజెస్ అన్నీ కూడా. ఇంకా ఫైనలీ ఇదైతే మా రోడ్ అండి, మా విలా కమ్యూనిటీకి వెళ్ళే రోడ్ అనమాట. ఎందుకు ఇక్కడ మీకు నేను రికార్డ్ చేస్తున్నానంటే, కట్టమైసమ్మ టెంపుల్ వస్తుందండి. లెఫ్ట్ సైడ్ చూస్తూ ఉండండి, బ్లూ కలర్ షెడ్ లాగా కనిపించింది కదా, ఇదిగో ఇది చాలా ఫేమస్ అండి. ఎప్పుడు ప్రతిరోజు నేను రూట్ నుంచి వెళ్తుంటే దండం పెట్టుకుంటూ ఉంటాను, అమ్మ సదా మాకు తోడుగా ఉండు అని. అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి మా కాలనీ, పచ్చగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాలనీకి వెళ్ళే రూట్ అయితే బాగోదు, కానీ కాలనీ అయితే సూపర్ అసలు. కృష్ణమ్మ గైడ్ చేస్తుంది, రైట్ టర్న్ తీసుకోనా అని చెప్పి. సో లాస్ట్కి వెళ్ళి మా విల్లాకి వెళ్ళాలంటే 3rd లైన్ నుంచి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళిపోయాము. ఇప్పుడు సడన్గా బున్నగడు గుర్తొచ్చాడండి. సో పొద్దున్న నుంచి ఎంత బిజీగా ఉన్నామంటే ఆ డాక్యుమెంటేషన్స్, ఆ వీసా ప్రాసెసింగ్కి, ఎందుకంటే ఒక్క పేపర్ లేకపోయినా మనం పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. అందుకని మీరు కనుక మీ పిల్లల్ని ఇలా పంపించుకుంటుంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్క పేపర్ దొరికిన రోజు దొరికినట్టు ఫైలప్ చేసుకోండి. అదిగోండి మా బునుబాబు వెల్కమ్ చెప్తున్నాడు. వాడికి ఎంత కంగారు, మేము ఒక గంట కోసం బయటకు వెళ్ళినా ఏదో పాపం ఇంకా వారం నెల రోజులు రారేమో అనుకుంటాడు. కృష హగ్ చేసుకుంటుంది, అయినా వాడికి నా దగ్గర ఏదో వాసనలు అనమాట. ఎప్పుడెప్పుడు గేట్ తీస్తానా అని చూస్తున్నాడు. గేట్ తీయంగానే చూడండి ఎలా స్నిఫ్ చేస్తున్నాడు. బేసిక్గా ఎగ్ పఫ్ వాసన వస్తుంది వాడికి. తర్వాత వాడికి ఉన్న అనుమానం ఏంటంటే నేనేదో బయటకు వెళ్ళి బయట కుక్కల్ని ఎత్తుకున్నాను, లేకపోతే వేరే డాగ్స్తో ఆడుకుని వచ్చాను అనుకుంటాడు. ఒక సెకండ్ ఇస్తాడండి బయట నుంచి ఎప్పుడు వచ్చినా. ఇంకా నేనే నీకు అదిగోండి చూసారా, నేనే నీకు, ఇంకెవ్వరికి నాకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, అది వాడి బాధ. నిన్న కూడా అలానే నాకు రాక్ తీసుకొచ్చేసాడు లోపలికి, బయటికి ఖచ్చితం. విన్ను, నేను చదువుకోవద్దమ్మా, ఇంట్లో ఉండాలి నీలాగా. నాకు కూడా బెల్ట్ వేస్తారు. కాలేజ్కి వెళ్ళి వచ్చాం మేము, పద. ఇంకా లంచ్ ఎంజాయ్ చేసి వ్లాగ్ అయితే ముగిచేస్తున్నానండి. బాయ్.